హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి కోడి. అది ఈ కోడిని మనం ఎయిర్ ఫ్రైయర్లో ఒకేసారి ఎట్లా పెట్టుకొని తందూరి చికెన్ ఎట్లా వేసుకోవాలి అనేది ట్రై చేస్తున్నాను. నేను యాక్చువల్ ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ఉప్పు, చిన్న స్పూన్తో 1 స్పూన్ కార్న్ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మనకు కలర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఓన్లీ నార్మల్గానే ట్రై చేస్తున్నాను. ఈ పేస్ట్ని వచ్చేసి ఇది వచ్చేసి కోడి చూసినారా ఇట్లుంది. దీన్ని వచ్చేసి నేను ఒక 1/2 అవర్ బాగా మంచిగా ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 1/2 అవర్ బాగా ఇది కడిగి క్లీన్ చేసుకున్నా. దీనికి బాగా ఇట్లా కాట్లు పెట్టించిన మసాలా అంతా బాగా పట్టాలని. దీన్ని మనము ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తున్నాను. నేను కూడా డీప్ ఫ్రై చేయకుండా ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ కొత్తగా కొన్నాను. అన్ని ప్రయోగాలన్నీ దాంట్లోనే. ఇట్లా బాగా మసాలా అంతా బాగా పట్టించేయాలి. ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎట్లా వచ్చిందో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత మసాలా జర కమ్ దాల్లికి మసాలా తక్కువ వచ్చింది యాక్చువల్గా. అంటే నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. అవసరమైతే మళ్ళీ కలుపుతాను. బాగా మసాలా అంతా పట్టిస్తున్నాము. ఈ వీడియో తీస్తుంది అయితే మా పెద్దోడు కెమెరామ్యాన్. ఇది ఎట్లా చూపిస్తావు? లోపలికి కూడా బాగా మసాలా పెట్టేసి అమ్మ తల్లి. మీరు ట్రై చేసినారు ఎప్పుడన్నా? ట్రై చేసింటే కామెంట్ చేయండి, పిన్ చేయండి. లేదు ఏదైనా ఇలా కాదు ఇలా ట్రై చేయండి సిస్టర్ అంటే కూడా నేను ట్రై చేశాను. మసాలా పెట్టేసి బాగా లోపల నేను ఫస్ట్ ఒక 1/2 అవర్ దాకా ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల్లో కూడా బాగా తగిలిస్తున్నాను. ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేయాలని ఇప్పుడు నేను ట్రై చేస్తుండేది. యాక్చువల్గా తందూరి అంటే నిప్పుల పైన బొగ్గుల పైన కాల్చుకుంటారు. అట్లా లేకుండా నేను టెక్నాలజీ. అయిపోయింది. దీన్ని బాగా మసాలా పెట్టేసిన. దీన్ని ఒక 1/2 అవర్ 1 అవర్ మన టైమింగ్ బట్టి, అంటే మన టైం బట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మసాలా పట్టిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 20 minutes ఫ్రై చేద్దాం. యాక్చువల్గా నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పాప్కార్న్ ఏం వేసినా కూడా 18 degrees సెంటిగ్రేడ్ దగ్గర 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 15 minutesలోనే అయిపోతాయి. ఇది కొంచెం కోడి కదా, ఇదిగోండి మసాలా అంతా అదే ఇట్లా పట్టించేసిన. कैमरा कट।
ఈ కోడిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక 1 అవర్. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పాస్ చేయి. ఈ కోడిని మూత మూసి, మూత సరిపోలేదు గైస్, మూత సరిపోలేదు యాక్చువల్గా, గాలి ఆడకపోతే చాలా అంతే. ఫ్రిడ్జ్లో వేసి పెట్టి ఒక 1 అవర్, ఆఫ్టర్ 1 అవర్ 1 అవర్ లేదా 2 అవర్స్ పెట్టాలా అని చెప్పినాం. 1 అవర్ చెప్పినాం యాక్చువల్గా. కాకపోతే నేను షాప్కి వెళ్ళి మధ్యాహ్నం అప్పుడు నేను పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో, ఇది రాత్రి ఎంత అయింది టైం దగ్గర అయింది 4-5 అవర్స్ పైన అయ్యింది. ఎందుకంటే నేను షాప్కి వెళ్ళి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత షాప్కి పోయి ఇప్పుడు వచ్చినా నేను ఇంటికి, అందుకు ఇదిగోండి లేట్ అయిపోయింది. మన చికెన్ కోడ్ అయితే ఇలాగుంది. దీన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టు. కెమెరా కట్. ఇదిగోండి ఇది ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్. సరే ఇందులో పడుతుందా లేదా అనేది పెద్ద డౌట్. పట్టింది. ఇది యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్ 6.5 kgనో 6.3 kgనో సంథింగ్ ఉంది. నాకు 9,000 దగ్గర పడింది. దీంట్లో మిగిలిపోయిన మసాలా అంతా మళ్ళీ ఒకసారి పట్టించేస్తున్నాను దీనికి. యాక్చువల్గా మధ్యాహ్నము నేను కలిపేటప్పుడు మసాలా అంతా అయిపోయింది. నేను మళ్ళీ పాస్ చేసుకొని మళ్ళీ మిగతా మసాలా ప్రిపేర్ చేసి రెడీ చేసి దాన్ని కలిపి పెట్టినాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే కదా ట్రై చేయడము, పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేది మనకి తెలీదు. కాకపోతే చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో, ఆయిల్ లేదు కదా అని. కోడైతే పట్టేసింది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఎయిర్, ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే చేసేది. కొంచెం స్ప్రే చేస్తున్నాను ఆయిల్ దీనికి, బాగా స్ప్రే చేసి, మరి ఆయిల్ లేకపోతే బాగుండదేమో అని స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నా. టైమర్ వచ్చేసి 180 degrees సెంటిగ్రేడ్. 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర టైమర్ వచ్చేసి నేను ఒక 25 minutes పెడుతున్నా. వద్దులే 25 పెడదాము. ఇది జస్ట్ ట్రైల్ అండి, పర్ఫెక్ట్ అనేం చెప్పలేను. మళ్ళీ ఒకసారి వినండి. 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 25 minutesకి పెట్టి ఆన్ చేసినాను. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఇది ఎట్లా వస్తుంది ఏం లేదనేది ఆఫ్టర్ 25 minutes తర్వాతే తెలుస్తుంది మనకు. ఇది ఎలాగో 25 minutes టైం పడుతుంది కాబట్టి అంతలోపు నేను అలసిపోయి వచ్చిన. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ చూద్దాం ఎట్లా వస్తుందో. 25 minutes అన్నాం కదా, ఇప్పుడు చూడండి 15 minutes, అంటే 15 minutes దగ్గర ఉంది. 10 minutes అయ్యింది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన, అందుకు ఇది ఒక్కసారి తీసి చెక్ చేస్తున్నా ఉడికిందా లేదా అని. ఇంకాస్త ఉడకాల, అంటే మనం పెట్టిన టైమింగ్ అయితే సరిపోతుంది. అందుకు నేను ఫ్లోర్కు కుచ్చి చెక్ చేస్తున్నాను. ఇంకా అయ్యకైతే అవ్వాలి. మళ్ళీ ఆఫ్టర్ 15 minutes తర్వాత చెక్ చేద్దాం. అయిపోయిందండి. టైం అయితే టైమర్ అయిపోయింది. వచ్చేసింది కోడి. బాగా ఇది మసాలా కొంచెం బ్లాక్ అయింది. ఇది ఇక్కడ నడుస్తుంది. ఇది తీయడమే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్. భుజన్ వెయిట్ ఉంది. ఇది ఈ పేపర్ వచ్చేసి టిష్యూ క్లాత్ డిమార్ట్లో కొన్నారండి. చూపి కింద ఇట్లుంది. బాగా ఉడికైతే బాగుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. మా ఆయన వస్తాడు టేస్ట్ చేసేకి. సో ట్రాన్సిషన్, దీన్ని టేస్ట్ చేసి మా ఆయన ఎట్లుందో చెప్తాను. ఫాస్ట్ నిమ్మకాయ
ఇక్కడ కొంచెం సమయం తీసుకుందాం అన్నట్టుగా చెయ్యి టేస్ట్ చెయ్యి కోసిద్దునా మళ్ళీ వేసుకోవాలి. దీనికి తీసుకెళ్ళాలి వస్తామనుకుంటే వారిస్తాం అనుకోండి. రాలేదు ఏం కాదు మాట్లాడండి కావాలంటే టేస్ట్ చేయాలి మీ నాయన టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలి ఫైనల్స్ కి వెళ్ళే దారి ఈ విధంగా ఉందన్నమాట. ఇవాళ జరుగుతుంది ఎలిమినేటర్. ఇది ఫస్ట్ టైం అయినా బాగుందా ఆడుతారు పంజాబ్ టీమ్స్ తో సక్సెస్ అక్కడ గెలిచిన వాళ్ళు ఫైనల్స్ ఆడతారు. రాయల్ ఛాలెంజర్స్ టేస్ట్ అయితే బాగుంది నేను కూడా ఇక్కడి నుంచి వెళ్దాం. 2 మ్యాచ్లు ఎక్కువ గెలుస్తూ వెళ్ళాలి. మార్గం కాస్త కష్టం. ఉడికింది ఇది దగ్గర చూపి ఉడికింది పీస్ అయితే బాగా జ్యూసీగా ఉడికింది అది టేస్ట్ చూసి 220 చేరుకున్నారు. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. స్లాట్ బాగుంది 92 మీటర్స్ రాకపోవచ్చు కానీ మసాలా చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా అందులో మసాలా బాగా పీసుల్లో కూడా బాగా ఇంకింది ఇంకా దీన్ని చీల్చి తినడం మీరు జస్ట్ ఫర్ చూశారు కాబట్టి పీస్ ఫర్ కెమెరామెన్. కెమెరామ్యాన్ కూడా ఒక పీస్ ఇది ప్రెషర్ అంటే ఎలిమినేటర్ కాబట్టి 20% వచ్చాయి. ఒక బాల్ కూడా మిగిలింది. అండ్ ఇది స్లోవర్ వన్ వేస్తాడు. దీన్ని చీల్చి తినడం మీరు చూడలేదు బాగుండదు చూపించడం కాబట్టి ఇంతటితో క్లోజ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే గిన ఓవర్లో స్కోర్ చేయడం అలా బాల్ టేక్ ఆఫ్ అవుతుంది అంతే. ఎట్లుంది అజ్జి బాగుందా అంతేనండి బాగా వచ్చింది చికెన్ అయితే మీరు కావాలంటే ట్రై చేయొచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇట్లాంటివి చాలా ట్రయల్స్ ఫుడ్లో అన్ని వెరైటీస్ ట్రై చేస్తాం మేము ట్రయల్స్ ఉంటాయి అలాగనే కాదు మంచి మంచి రెసిపీస్ కూడా నేను బాగా షేర్ చేస్తాను మీకు అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో చూసి అలాగే మన ఛానల్ పేరు వచ్చేసి ద ఎథనిక్ ఎడిట్ కాస్త పలకడానికి కష్టంగానే ఉందనిపిస్తుంది కాకపోతే ఇంకా పెట్టేసినాం కాబట్టి చూడండి మా వాళ్ళు ముగ్గురు మా ఆయన నా చిన్న కొడుకు మా పెద్దోడు కలిసి తింటున్నారు ఓకే గాయ్స్ బాయ్